I'm looking after the dermatology and mineralogy department. I've been in the field for the last more than 30 years. We get quite a variety of cases and it has been a very pleasant experience working here. వాసవి హాస్పిటల్ ఒక చక్కటి హాస్పిటల్. పెద్దలు పూజ్యులు శ్రీ కొత్తూరు సీతయ్య గుప్త గారు ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఒక మంచి సంకల్పంతో ఈ హాస్పిటల్ను ప్రారంభించారు. దానికి డాక్టర్ పి కిషన్ గారు, చల్లా సోమరాజరామ్ గారు తదితరులందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తూ దీన్ని ప్రారంభం చేశారు. పెద్దలు రంగరాజన్ గారి ద్వారా ఈ హాస్పిటల్ 96లో ప్రారంభమైంది. ఈ హాస్పిటల్లో ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కమర్షియల్ ఆలోచన లేకుండా వచ్చిన వారందరికీ కూడా సరైన వైద్యం ఇచ్చి వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా తక్కువ ధరలో ఈ హాస్పిటల్ నడపడానికి ఈ యొక్క ట్రస్ట్ ముందుకెళ్తుంది. మన హాస్పిటల్లో అఫోర్డబుల్ కేర్, గుడ్ నర్సింగ్ కేర్ అండ్ గుడ్ మెడికల్ కేర్ అవైలబుల్గా ఉంది. మన హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే రన్ బై ట్రస్ట్. సో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో స్ట్రోక్ 24 hours ఏ స్ట్రోక్ ఉన్నా సరే వెంటనే టెస్టింగ్ చేసి డయాగ్నోసిస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఫెసిలిటీ అంతా ఉంది. In this hospital, there is a department of neurology and neurosurgery. We run the outpatient and also inpatient. We admit the patient. We have got an intensive care unit and to treat all emergencies of the patients. And also we have got a good equipped theatre for neurosurgical surgeries. And we have got junior staff also, both in the OT and also in the I am a ENT consultant in Vasavi Hospital. ENT is ear, nose, throat and head and neck surgery related. So we have all the facilities for treatment of all ENT and head and neck problems, and that will be provided at affordable cost. We also have all the facilities for basic and advanced ENT surgeries, well equipped OT. We cure the patient with care and passion. We have all facilities. This became a very super specialty hospital with the cardiac, nephrology, neurology, neurosurgery, pulmonology, all departments we have. చాలా ముందు చూపుతోటి ఇక్కడ సెంటర్ ప్లేస్లో హాస్పిటల్లో
బీద వాళ్ళకు మన వయసుతులకు కూడా హెల్ప్ చేయాలి అన్న సంకల్పంతో ఇంటింటికి తిరిగి డబ్బులు జమ చేసి 1998లో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. We have been operating all the major cases with comorbid conditions as well, as we have backups like cardiac and nephrology. Hence we have been operating all major cases with risky factors. Sepsis cases, multi-organ failure cases, diabetes, hypertension, asthma, regular fevers cases, kidney disease cases అన్ని ట్రీట్ చేస్తాము. పర్సనలైజ్ కేర్ ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఈ హాస్పిటల్లో లేని విభాగం అంటూ ఏం లేదు. సుమారు 100 మందికి రోజు మనం ఇక్కడ డయాలసిస్ చేస్తుంటాం. ఇక్కడ కార్డియాక్ విభాగము, ఆర్థోపెడిక్ విభాగము, అలాగే ఐ భాగము, తర్వాత డెంటిస్టు, అన్ని భాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ భాగాలన్నింటినీ కూడా సమన్వయంతో ఇక్కడ మన హాస్పిటల్ పనిచేస్తుంటుంది. దీనికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ 3 సంవత్సరాలకు ఒకసారి దీనికి ఎలక్షన్ జరిగి దాంట్లో ఎన్నుకోబడుతుంది. ఇక్కడ పనిచేసే వారందరూ కూడా ఈ ఎటువంటి జీతభత్యాలు లేకుండా సర్వీస్ మోటివ్తోనే ఈ మేనేజింగ్ కమిటీ పనిచేస్తుంది. ఈ హాస్పిటల్లో సుమారు 170 మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తారు. అహర్నిశలు ఇక్కడ ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. సుమారు 4 థియేటర్స్ ఉన్నాయి. ఇక్కడ 15 ఐసీయూ బెడ్స్ ఉంటాయి, 12 క్యాజువాలిటీ బెడ్స్ ఉంటాయి. ఇట్లా ఈ హాస్పిటల్ అన్ని విధాల సౌకర్యాలతోనే సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంది. ఇక్కడికి ఎక్కువ మంది వైద్యానికి వచ్చేవారు బీద ప్రజలు ఇక్కడ వస్తున్నారు. మనం ఈ ఖైరతాబాద్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చాలా మటుకు స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. వారందరికీ కూడా ఈ హాస్పిటల్ సర్వీస్ చేస్తూ చాలా ఆనందపడుతుంది. ఇది ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని చేకూర్చాలనే సదుద్దేశంతో నడుస్తున్నటువంటి హాస్పిటల్. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ఈ హాస్పిటల్ను దర్శించి ఈ హాస్పిటల్లో ఇంకే విధమైనటువంటి సౌకర్యాలు గిట్ట కావలసిన ఉన్నా మీరు దానికి మనకు సజెషన్ చేయవచ్చు. ఈ మధ్యకాలంలోనే వాసవి ప్రాణదాన ట్రస్ట్ అని ఒకటి ప్రారంభించాం. దాన్ని కూడా ఉచిత వైద్యానికి ఆ డబ్బు ఉపయోగించడానికి ఈ ట్రస్ట్ అనేది ముందుకు వచ్చింది. ఇట్లా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు చేస్తుంటాం. సిటీల్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతుంటాం. మెడికల్ క్యాంప్స్లో ప్రజలకు మెడిసిన్ మరియు టెస్టింగ్స్ అన్నీ కూడా ఫ్రీ చేస్తుంటాం. అలాంటి మెడికల్ క్యాంపులు సుమారు సంవత్సరానికి ఒక 20 నుంచి 30 క్యాంప్స్ మేము కండక్ట్ చేస్తుంటాం. ఈ విధంగా ఈ హాస్పిటల్ పురోగభివృద్ధి చెందుతుంది.
మీరందరూ కూడా ఇక్కడ ఉండే వైద్య సేవలను వినియోగించుకోవాలని వేరే ప్రజలకు తెలియజేయడానికి మీరు ఇక్కడ వచ్చి ఈ హాస్పిటల్ చూడాలని నేను కోరుకుంటున్నాను. సో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ అధిక రక్తపోటు ఉండే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి పెయిన్స్ అందరికి కూడా సరిగా జాగ్రత్త తీసుకోకపోతే వీళ్ళకి లాంగ్ స్టాండింగ్ అంటే కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి కిడ్నీ మొత్తం ఖరాబ్ అయ్యేసి డయాలసిస్ అవసరమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫిజిషియన్ కలిసి షుగర్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడము, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడము, స్మోకింగ్ చేయకపోవడము, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుకోవడం చేయడం మంచిది. కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ వాసవి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. జనరల్ ప్లాస్టిక్ సర్జరీ నుంచి కాస్మెటిక్ అన్ని ప్రొసీజర్స్ ఇక్కడ చేయొచ్చు. మా వద్ద అన్ని రకముల యూరాలజీ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక పరికరాలతో ఆపరేషన్లు నిర్వహించబడును. మా దగ్గర మేము పిల్లల్లో యూరాలజీకి సంబంధించిన సమస్యలు, యూరాలజికల్ క్యాన్సర్స్కి, ఆడవాళ్ళలో వచ్చే యూరాలజీ సమస్యలకి అత్యాధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము. మా దగ్గర 24 గంటల CCU సదుపాయం కూడా ఉంది. 24 గంటలు ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు ఎనీ ఎమర్జెన్సీస్ని చూడడానికి.